అని ఒకసారి పట్టుకోరా. స్పెషల్స్ ఏమైనా ఉన్నాయా? ప్రాక్టీస్ అని అడుగుతున్నారా మీరు? ఈరోజు మన పిల్లల పర్ఫార్మెన్స్ చూసి అందరూ సబాష్ అనాల్సిందే. అంతే అంటారా? ఎనీ డౌట్? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ కార్యక్రమాన్ని సాగుతారు. మరి ఏంటి మరి? టీచర్స్ లెసన్స్ చెప్పడంలోనే సూపరా, లేకపోతే బ్యాక్ స్టేజ్ కూడా అదరకొడతారా? మీకు ఇలాంటి డౌట్ ఏదో వస్తుంది అని ఇప్పుడు మన టీచర్స్ పర్ఫార్మెన్స్ చూసి మీరు గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్ష
ఎంతలు మంది తెచ్చినట్టు చిందుకొట్టి జగమంతా అదిరే కన్నే అదిరే అదిరే కన్నే అదిరే సుది ముదిరే ముదిరే ముదిపాలో సుది ముదిరే ముదిరే ముదిపాలో అదిరే అదిరే కన్నే అదిరే మన మీసాల పిల్ల సాంగ్ టీమ్. లెట్స్ వెల్కమ్ మీసాల పిల్ల సాంగ్. మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఢిల్లీ యుద్ధాల మూడు పెళ్ళాలంటే నీ కంకి కూడా వాళ్ళ తట్ట కన్నెర చెయ్యాల కారాలే నూరెలా ఇట్ట తుమ్మెత్తి పోయాల కూరాలే పెంచేలా కొండెలు కోపం వస్తే చిరుతకి చెమటలు పట్టేలా మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా పాతవన్నీ చూడాలా నా అంటూ ఏదో చూడాలా కలకత్తా కాళీ మాత నీకు వెన్నయ్యేలా Every institute is defined by thoughts of its teachers and also parents. Now I respectfully invite our esteemed teacher Rama ma'am to share her valuable opinion about our Oxford English Medium School as a parent.
నా పేరు రమాదేవి. నేను ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 3rd క్లాస్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను ఒక టీచర్గానే కాదండి, యాజ్ ఎ పేరెంట్గా కూడా నాకు ఈ స్కూల్తో ఉన్న అనుబంధాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా నాకు ఈ అవకాశం రావడానికి గల కారణం మా ఎక్స్ ప్రిన్సిపల్ పావని మేడం గారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీతో మాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి మేడం, వాటిని ఎప్పటికీ కూడా మర్చిపోలేము. వన్స్ అగైన్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే తర్వాత మన ప్రిన్సిపల్ ఉమా మేడం గారి గురించి ఖచ్చితంగా చెప్పాలండి. ఈరోజు ఇది నాకు మంచి ఒక అవకాశం. మేడం గారు మా అందరికంటే చిన్నవారైనా కానీ మా అందరికీ ఆవిడే ఇన్స్పిరేషన్. ఎందుకంటే మేడం గారు పిల్లల పట్ల చూపించే కేరింగ్ కానీ, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా చాలా ఓపికగా సహనంతో, అంత చిన్న వయసులో కూడా ఎంతో సహనంతో డీల్ చేసే విధానం కానీ, స్కూల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మేడం గారు పడే కష్టం మీరు రోజు దగ్గరుండి చూస్తున్నామండి. నిజంగా మేడం, మీలాంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా అర్థం మేడం. మీతో కలిసి వర్క్ చేస్తున్నందుకు మేము చాలా టీచర్స్ అందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేడం. మీ నుంచి కూడా మేము చాలా నేర్చుకుంటున్నాము. అలాగే మన భాను సార్, థ్యాంక్ యూ భాను సార్. మీరు ఉమా మేడం గారికి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్ ద సేమ్ టైం కంపల్సరీగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మన టీచర్స్ గురించి అండి. ఈ రోజున ఈ స్కూల్ ఈ స్థాయిలో ఉందంటే మన టీచర్స్ సహకారం చాలా గొప్పది అని మర్చిపోలేదు మేడం. ఎంతో ఓపికగా పాఠాలు చెప్తూ వాళ్ళకి క్రమశిక్షణ నేర్పిస్తూ పిల్లల్లో పిల్లలుగా కలిసిపోతూ, అలాగే తన మన అనే భేదం లేకుండా అందరి పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటున్నారండి. థ్యాంక్ యూ మేడం. మనం అందరము లేడీస్ అయినా కానీ ప్రిన్సిపల్ మేడం గారి సహకారంతో ఇలానే ముందుకు వెళ్ళాలని కలిసికట్టుగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మై డియర్ లవ్లీ మేడమ్స్. అలాగేనండి, యాజ్ ఏ పేరెంట్గా నాకు ఈ స్కూల్తో ఉన్న అనుబంధాన్ని కంపల్సరీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మా ఇద్దరు పిల్లలు కూడా నర్సరీ నుంచి ఇక్కడే చదివిస్తున్నాము. దానికి గల కారణం అండి మాకు ఈ స్కూల్ మీద ఉన్న నమ్మకం. ర్యాంక్స్ అనేవి ఏ స్కూల్లో అయినా ఉంటే కామన్ అండి, కానీ ప్రతి ఒక్క పేరెంట్ వారి పిల్లల విషయంలో కోరుకునేది ఒక ర్యాంక్నే కాదండి, వారి పిల్లల యొక్క క్రమశిక్షణని, భద్రతని కోరుకుంటారు కంపల్సరిగా. ఆ విషయంలో మా ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎప్పుడు ముందే ఉంటుందండి. ఈ విషయాన్ని నేను హార్ట్ఫుల్గా కూడా చెప్పగలను. ఆ నమ్మకంతోనే మా పిల్లలిద్దరినీ కూడా నర్సరీ నుండి ఇక్కడే కంటిన్యూ చేస్తున్నామండి. మా ఇద్దరు పిల్లలే కాదండి, అందరి పిల్లలు కూడా చదువులోనే కాదండి, గేమ్స్లో కానివ్వండి, మిగతా యాక్టివిటీస్లో కానివ్వండి చాలా యాక్టివ్గా ఉంటారు. సో యాజ్ ఎ పేరెంట్స్ అందరితో నేను చెప్పదలుచుకున్నవి ఏంటంటే, మనం అందరం పేరెంట్స్ అందరం కూడా మన ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రిన్సిపల్ మేడం గారికి అలానే టీచర్స్ అందరికీ సహకరిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని, ఇలానే ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన అవర్ ప్రిన్సిపల్ మేడంకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. వయసులో ముసి నవ్వుకుంటూ స్టేజ్ ని అదరగొట్టడానికి వచ్చేస్తున్నారు మన నర్సరీ పిచ్చర పిడుగులు. లెట్స్ ఇన్వైట్ దెమ్ విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. Mama, pitade,
by Mohan Krishna. Let's welcome our Mohan Krishna onto the stage. సింగారి సిన్నదనా నీ ఇంటి దారిల్లోనా పోసోడై పాడుకొనా రింగా రింగా బిర్రాన చేరుకొనా నీ ముందు నిల్చుకొనా చేసి ఎత్తుకొనా బంగారంగా అద్దర్లు పూసుకున్నా పౌడర్లు రాసుకున్నా ఊరేగి వస్తా ఉన్నా నీ కోసమే కన్నా ఏటగొట్టుకున్నా లగమే పెట్టుకున్నా ఇంకా పైన గలినన్నా నువ్వలా రాసుకుంటే చందనమై తిరుగుతుంటే కుంగుమనై పడనే నీతోనే ఇష్టంగా చూపునే ఓరుకుంటూ పెట్టుకుంటా తేనె ముందడు మచ్చుకుంటా కమిరి పగలన్నా రాని నువ్వేలే సింగారి సింగదనా నీ ఇంటి దారిలోనా మా తోడి పాడుకున్నా రింగా రింగా బిర్రాన చేరుకోనా నీ ముందు నిల్చుకోనా చేసి ఎత్తుకోనా బంగారంగా Let's try the Ura Mas. ఏ పార్టీకొచ్చి అయ్యి పర్లేదంటూ నువ్వు పక్కన నిలబడితే లాభం ఏదో దూర గ్రహం ఎలియన్లాగా అట్టి ముట్టనంటే పాపం ఏదా కుదురుతుంది మనిషన్నా పుస్తకాల పోషణంటూ లేకుంటే అది పాటలపై సమ్మె లేకపోతే మాడి పోషణలు ఫిలమెంట్ What is this break? Let's do the vintage break. Welcome our UKG children onto the stage, please. Let's go, boys!
పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ ఉంది బేబీ వైపుందిలే ఈ గ్లోబ్ లోపే వైపుందిలే
వారు తిలకించడానికి ఈ ప్రోగ్రామ్ ని తిలకించడానికి వస్తున్నటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు మన ప్రియతమ నాయకుడు చిలకలూరిపేట నియోజకవర్గాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను నడిపిస్తున్నటువంటి నాయకుడు ఎక్కడైతే విద్యను అభ్యసిస్తారో ఎక్కడైతే విద్యాభ్యాసం చేసే మంచి స్కూళ్ళు ఉంటాయో ఆ కార్యక్రమాన్ని ఎలాంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమాన్ని ఆలోచించినా కూడా పెద్ద మనసుతో గణపురం గ్రామానికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకుడు మాజీ మంత్రివర్యులు దయచేసి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు కర్మల్లా గారిని అలాగనే మదన్ మోహన్ గారిని అలాగనే వలేటి హేమంతరావు గారిని బాగుండాలి సెలబ్రేషన్ కి విచ్చేసిన మన మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే పుల్లారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు వచ్చినందుకు. అందరూ గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సార్ అందరూ క్లాప్స్ పెట్టి అందరూ గట్టిగా వెల్కమ్ చేయండి. అలానే మిగతా వచ్చిన అతిథులందరూ పేరెంట్స్ ఆనందం కోసం వచ్చినందుకు వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు. శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు వారికి ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఈ పిల్లల్ని ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదువుతూ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ అట్లాగనే మరి మరొక పెద్దలు గౌరవనీయులు మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ కర్మల్లా గారు వారు కూడా పెద్ద మనసుతో ఈ కార్యక్రమానికి ఇచ్చేయటం అనేది చాలా సంతోషం. అట్లాగనే మరొక పెద్దలు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు నెల్లూరు సదాశివరావు గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేయటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అట్లాగనే మరి మాజీ మన ప్రస్తుత మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు గారు అట్లాగనే మరి స్థానిక నాయకులైనప్పటికీ కూడా చిలకలూరుపేట నియోజకవర్గంలో తన వంతు ఓట్ బ్యాంకును సెక్యూర్ చేయడం కానీ ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగినటువంటి వ్యక్తి వలేటి హేమంతరావు గారు అట్లాగనే మరి గంగా శ్రీనివాసరావు గారు చిలకలూరుపేట మాజీ ప్రతిపక్ష నాయకులు ప్రస్తుత అధికార పక్ష నాయకులు అట్లాగనే జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి గౌరవనీయులు బత్తినేని శ్రీనివాసరావు గారు అట్లాగే మరి చిలకలూరుపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి జవాజీ మదన్ గారు అట్లాగనే మరి రాష్ట్ర కార్పొరేషన్ గౌడ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నటువంటి కందుల రమణ గారు అట్లాగనే మరి సొసైటీ చైర్మన్గా ఉన్నటువంటి శేషయ్య గారు అట్లాగనే అన్న పెద్ద కార్యక్రమం ఇంత చక్కగా జరగటానికి అందరినీ పిలిచి పిల్లలందరినీ సిద్ధం చేసి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగటానికి
ఆద్యుడైనటువంటి వ్యక్తి మన సుబ్బారావు అన్న. సుబ్బారావు అన్న అమేజింగ్ డాన్స్ ఇప్పుడు వస్తున్నారు స్టేజ్ మీదకి ఒక ఎక్స్ప్లోజన్. అవునా 2 సాంగ్స్ చిక్రీ బీట్ కి ఫైర్ అవర్ 65 బాయ్స్ ఆన్ ద స్టేజ్. మరల్చి ఇంతమంది పిల్లలకి ఒక చక్కని విద్యను అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్ని 2007లో స్థాపించినప్పటికీ ఈ స్కూల్ని టేక్ ఓవర్ చేసి చక్కగా ఈ పిల్లలందరికీ కూడా మంచి విద్య అందాలని చెప్పి ఈ ప్రాంతంలో మరి ఇంత కార్పొరేట్ స్కూల్స్ డామినేట్ చేస్తూ ఉన్నటువంటి టైంలో కార్పొరేట్ స్కూల్స్లో చదివేటువంటి పిల్లల్ని కూడా డామినేట్ చేసేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా గొప్పగా విద్యను అభ్యసించడం అనేది నిజంగా చాలా అదృష్టం, సంతోషకరమైనటువంటి విషయం. మరి ఇందాక కొంచెం సేపు ఈ పిల్లలు డ్యాన్స్ చేయడం చూస్తే నేనే చాలా మురిసిపోయా. ఉట్టు మీద కూడు ఉప్పు చేప కూడు అనే పాటకి ఆ పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉంటే ఒకే ఒక్కటి సినిమాలో అర్జున్ మనీషా కొయిరాలా చేసిన దాన్ని స్థాయిని మించి వాళ్ళ వయసుకు మించి చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. ఎదురు కూర్చొని చూస్తూ ఉన్నటువంటి నేనే మురిసిపోతే నిజంగా తల్లిదండ్రులు ఎంత మురిసిపోయి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. మనం ఎంత చక్కగా పెర్ఫామ్ చేశారంటే పిల్లలందరూ కూడా ఒక విద్యలోనే కాకుండా కళల్లో, డ్యాన్స్లో, ఇతర అన్ని రంగాల్లో కూడా పిల్లలకి అవగాహన ఉండే విధంగా ఆటల్లో ఈ స్కూల్లో ఇంత బాగా శిక్షణ ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నిజంగా మరి భాను శివసుందర్ గారిని, అట్లాగనే అధ్యాపక సిబ్బందిని, అట్లాగనే మరి దీని నిర్మాణంలో కీలక పాత్ర పోషించినటువంటి సుబ్బారావు అన్నను కూడా మనస్ఫూర్తిగా మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని, ఈ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ పేరు చెప్తే మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత అనేక విద్యా సంస్థల్లో మీరు విద్యను అభ్యసించవచ్చు. ఐఐటీల్లోకి వెళ్ళే పిల్లలు ఉండొచ్చు, IIITలోకి వెళ్ళే పిల్లలు ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఉద్యోగాలు చేసేటువంటి స్థాయిలో మీరందరూ కూడా ఎదగాలి, అందరూ కూడా మంచి ప్రయోజకులు అవ్వాలి, అన్ని భాషల మీద పట్టు సాధించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి పెద్ద మనసుతో ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, వాస్తవంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు సమయం చాలా తక్కువ ఉంటుంది, అయినప్పటికీ కూడా మిమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని చెప్పి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు చాలా పెద్ద మనసు చేసుకొని ఈ కార్యక్రమానికి వచ్చారు. వారు కూడా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మంత్రివర్యులు మొట్టమొదటిగా 8th క్లాస్ 9th క్లాస్కి వారి యొక్క చేతుల మీదుగా ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ జరిగిన తర్వాత మన నాయకులు వారిని ఉపన్యసించవలసిందిగా మా అందరి తరఫున, మా యొక్క ఆక్స్ఫర్డ్ స్కూల్ తరఫున కోరుతున్నాం సార్. అందరూ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళ మంచి మార్కులతోటి మన అతిథుల వారి చేతుల మీదుగా ఆ షీల్డ్ అందుకోవటం అంటే వారు ఎవరికి షీల్డ్ ఇచ్చినా కూడా మంచి ఉన్నత పదవుల్లో మంచి చదువులు వస్తాయి. కాబట్టి అందరూ సంతోషముగా మన ఉమా గారు పిలవగానే రండి. Third rank goes to P. Mohan Manogna. Please come. షీల్డ్ యంగల్ అందరూ కూడా చప్పట్లతోటి వాళ్ళకి స్వాగతం చెప్పండి అమ్మా. అందరూ కూడా చిన్నారులు Please encourage them along with your claps. From 8th class, first rank goes to D. Harshini. Second rank goes to V. Hiranya Gautami. Please come. షీల్డ్ ఇచ్చేటప్పుడు అందరూ కూడా Sheikh Rihana. క్లాప్స్ కొట్టాలి.
క్లాప్స్ కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కష్టపడి చదివి ర్యాంక్స్ తెచ్చుకున్నందుకు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన శాసనసభ సభ్యులు పుల్లారావు గారు చేస్తున్నారా? మంచి పండుగ వాతావరణంలో ఉంది ఈరోజు. ఇంత పండుగ వాతావరణం నేను ఎక్కడ చూడలా. అంత బాగా మీ పిల్లలు ఇక్కడ మా రావు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు డ్యాన్స్ చేస్తుంటే వివిధ రకాలైనటువంటి పాత్రలు వేసి మిమ్మల్ని మీరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పిల్లల్ని చూడాలి, ఎట్లా నటిస్తున్నారు, డయాస్ మీద స్టేజ్ ఫీలింగ్ లేకుండా కూడా ఎలా డ్యాన్స్ చేశారనేటువంటిది మీరు చూడాలని ఎన్నో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ విధంగా ఈరోజు 19th యానివర్సరీ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూలు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు. భాను ప్రకాష్ గారు, వారి సోదరి ఉమా గారు, సుబ్బారావు గారి యొక్క కుమారుడు కుమార్తె, ఇంకొక సిస్టర్ కూడా ఉన్నారు వారికి. ఆ విధంగా ఇక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, డాష్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున 19th యానివర్సరీ సెలబ్రేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తక్కువ రేట్లో, ఎందుకంటే తక్కువ ఫీజుతోటి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. ఆ విధంగా మీకు కూడా బయటికి వెళ్ళే పని లేకుండా, బస్సు ఎక్కే పని లేకుండా, మరి రాజధాని లేకపోతే ఎక్కడ పోవాలి? కావాలి కదా. అటువంటి చరిత్రాత్మకమైనటువంటి రోజు ఈరోజు. నిన్న లోక్సభలో, ఈరోజు రాజ్యసభలో అమరావతి బిల్లుని భవిష్యత్తులో కూడా రాజధాని మార్చకుండా, జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకి దురాలోచనలు కలగకుండా ఈరోజు ఒక చరిత్రాత్మకంగా అయినటువంటి బిల్లుని పార్లమెంటులో మోడీ గారి నాయకత్వంలో ఆమోదింప చేయటం జరిగింది. అందుకనే ఈరోజు రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణం. ఈరోజు ఆక్స్ఫర్డ్ స్కూల్లో కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఆ విధంగా మీ పిల్లలు కూడా ఈరోజు మంచి ఇంగ్లీష్ నేర్పించండి. ఎన్ని రకాల లాంగ్వేజెస్ వస్తాయి, అన్ని రకాల లాంగ్వేజెస్ రేపు మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఆనాడు ఐటీ, ఈనాడు ఏఐ, రేపు క్వాంటమ్. ఈరోజు మీ పిల్లలు మీకన్నా సెల్ ఫోన్ ఇస్తే బ్రహ్మాండంగా టెక్నాలజీ చూపిస్తున్నారు. సెల్ ఫోన్ ఇచ్చి మీకు దూరం చేసుకోవద్దు. నేను ఏ మీటింగ్లో పోయినా సెల్ ఫోన్ పిల్లలకి ఇవ్వద్దు అని చెప్తున్నాను. మీరు టిఫిన్ పెట్టాలన్నా, భోజనం పెట్టాలన్నా సెల్ ఫోన్ ఇస్తే దెబ్బ తింటాం పిల్లలు కూడా. ఏమో అవునా కదా? అవునన్నాడు చేయొద్దండి. ఎంతమంది ఉన్నారు? ఏదో రకంగా పెట్టాలి కాబట్టి సెల్ ఫోన్ ఇస్తున్నారు చేతిలో. ఆ సెల్ ఫోన్ అలవాటు అయిపోయి మీరు ఎత్తుకోవాలన్నా, మీరు తిప్పాలన్నా, మీరు దగ్గర పెట్టుకోవాలన్నా మీకు దూరం అయిపోతున్నారు. ఏమో అవునా కదా? అందుకనే పెద్ద పెద్ద వాళ్ళు, విద్యా సంస్థలు నడిపేవాళ్ళు పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వద్దు. ఇవ్వకపోతే ఏడుస్తున్నారని మనం ఇస్తే భవిష్యత్తు పోతుంది. తొందరలో కళ్ళజోడు వస్తుంది, మీకున్న ఎఫెక్షన్ తగ్గిపోతూ ఉంది. ఆ ఎఫెక్షన్ తగ్గకుండా ఉండాలి, కళ్ళజోడు తొందరగా రాకుండా ఉండాలి. వారికి చిన్నప్పుడు ఉండేటువంటి మమతానురాగాలు దూరం కాకుండా ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ స్కూల్కి ఏదైనా ఇదే చెప్తున్నాను. నాకు బాగా ఇంటెలెక్చువల్ అదే చెప్పాడు. పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చి తల్లిదండ్రులు, పిల్లలేమో సెల్ ఫోన్తో సరిపోతా ఉంది, తల్లిదండ్రులేమో సీరియల్స్, సినిమాలు, ఓటీటీలో చూస్తున్నారు. ఎవరి దారి వాళ్ళది అయిపోతున్నారు. చిన్న వయసులోనే ఎవరి దారి వాళ్ళది అయిపోతా ఉంది. అది కాకుండా ఉండాలి అంటే పిల్లలకి సెల్ ఫోన్ దూరంగా ఉండాలి. ఏదో 5-10 నిమిషాలు ఇస్తే పర్లా. నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు కూడా సెల్ ఫోనే ఉంటే అది ప్రమాదకరం అవుతుంది. కాబట్టి ఈరోజు ఆక్స్ఫర్డ్లో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకోండి. మంచి ప్రభుత్వం ఉంది. దేశమంతా మన వైపు చూస్తా ఉంది. చంద్రబాబు గారి వైపు, పవన్ కళ్యాణ్ గారి వైపు,
కాబట్టి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు, మీరు చదువుకునే నాటికి మీ పిల్లలకి ఉద్యోగాలు ఎదురు చూసేటువంటి స్థాయికి రాష్ట్రాన్ని తీసుకురావాలని చంద్రబాబు గారు కష్టపడుతూ ఉన్నారు, లోకేష్ బాబు గారు కష్టపడుతున్నారు. అటువంటి ఆ విధంగా ఈరోజు పెన్షన్లు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు. ఫ్రీ బస్ ఎంతమంది ఎక్కారో చెప్పండి. ఎక్కామన్నాడు చెయ్యొద్దండి. ఫ్రీ బస్సు ఎందుకు ఆడబిడ్డలకి ఫ్రీ బస్సు పెట్టారంటే మీరు కూడా బాగా కష్టపడతారో మీ మీద ఒక నమ్మకం చంద్రబాబు గారికి. మిమ్మల్ని నమ్మితే ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుందనేటువంటి నమ్మకంతో ఫ్రీ బస్సు, ఏ ఆస్తి పంచినా ఆడబిడ్డల పేరు మీదనే ఇస్తున్నారు. ఇల్లు ఇచ్చినా, ఇంటి స్థలం ఇచ్చినా, ఏ అవకాశం వచ్చినా. అందుకని నాడు ఈ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 500 పిల్లలకు పైబడి ఉన్నారు. మంచి ఎడ్యుకేషన్ అందిస్తే మీరు కష్టపడి పొలాలకో మిల్లలకో వెళ్ళి ఇబ్బందులున్నా చదివిస్తున్నారు. మీ కష్టాలు పోవాలి, మీ పిల్లలకు ఒక భవిష్యత్తు రావాలి, మంచి చదువు ఉంటే మంచి ఉద్యోగాలు వస్తాయి, కోట్ల రూపాయల శాలరీస్ ఉన్నాయి. ఆ స్థాయికి ఎదగాలి అంటే మీ పిల్లలకు ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేటువంటి దానికి టీచర్స్, ఆక్స్ఫర్డ్ వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో తల్లిదండ్రులు కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే వారికి ఒక మంచి ఫౌండేషన్, మంచి పునాది ఏర్పడి వారి భవిష్యత్తు బంగారు బాటలు వేసేదానికి అవకాశం ఉంటుందని నేను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు 19th యానివర్సరీ సెలబ్రేషన్ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారాలు. పేరు గారు మన నాయకుల వారికి సన్మానం చేస్తారు. గట్టిగా అందరూ క్లాప్స్ కొట్టి సార్ వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గట్టిగా అందరూ క్లాప్స్ కొట్టి సార్ వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పండి. క్లాప్స్ కొట్టాలి. చిన్నారులు కూడా క్లాప్స్ కొట్టి గట్టిగా థ్యాంక్ యూ. కూడా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల వారు ఇంకా దినదినముగా మంచి విద్యాభ్యాసం నేర్పుతూ మా గణపురం గ్రామానికి మంచి పేరు తెస్తారని చెప్పి, ఆ యొక్క చిన్నారులకు మంచి విద్యాభ్యాసం నేర్పిస్తారని చెప్పి మా అతిథుల వారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మా ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ తరఫున వారికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు రాజా రమేష్ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన అతిథులు అందరూ కూడా Third rank goes to S. Karthik Shankar from LKG. Please come. From UKG, first rank goes to Masood Ahmad. Please come. From UKG, second rank goes to K. Jashpreet. From UKG, third rank goes to G. Shelvin in SA1 rank, SA1 exam. First class students, be ready. From first class, first rank goes to Bhavyasri.
Third rank goes to T. Ashpita from 3rd class. అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి చదువుల పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్క విద్యా సంస్థలు కూడాను ఇటువంటి కల్చర్ని బాగా చదువుకునే విద్యార్థులు ప్రోత్సహించే క్రమంలో కూడా ఖర్చు పెట్టి మన కోసం ఇటువంటి కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థులకు కావచ్చు, విద్యార్థుల యొక్క కానీ ఇప్పుడున్నటువంటి పిల్లల యొక్క మానసిక స్థితులను కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు మనం పూర్తిగా గమనించాలి. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి ఇందాక మన శాసనసభ్యుల వారు పట్టిపట్టి పుల్లారావు గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. ఆ సెల్ ఫోన్ అనేది మనకి ఎంతో అవసరమో దానివల్ల అంత నష్టం కూడా జరుగుతుంది. ముఖ్యంగా గతంలో విద్యార్థులు గతంలో
చదువు, స్కూలు, తర్వాత ఇల్లు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు నడుమ పరిస్థితుల్లో అటువంటి వేడుకలు అన్నిటికీ దూరంగా ఉండి చదువు కేవలం ఫోన్కే పరిమితమైన సందర్భం ఈరోజు. స్కూల్కి వచ్చి ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క సెక్షన్లో 50 మంది విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తుకి ఈరోజు వారు దోహదపడుతున్నారు, వారి బంగారు భవిష్యత్తుకి వారు దోహదపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మన బిడ్డలు కూడా మనం సక్రమంగా చూసుకోవాలా. వారికి కేవలం విద్యాబుద్ధులు మాత్రమే కాకుండా వారికి చదువుతో పాటు సంస్కారాలు నేర్పించేది కూడా చదువు మాత్రమే. అటువంటి సంస్కారం పనిచేస్తుంది. ఆ దశగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు, నాకు చదువుకి ఎక్కువగా నేను పుస్తకాలు చదువుతుంటాను, ఆ పుస్తకాలు చదివే అలవాటుని నాకు గురువులు నేర్పారని మాకు చెప్పడం జరుగుతుంది. అటువంటి నాయకత్వాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు చిలకలూరిపేటలో కూటమి ప్రభుత్వంలో పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వేదిక మీద ముగ్గురికే మాట్లాడే అవకాశం వచ్చింది. ఒకటి ఎమ్మెల్యే గారు, 2 నేను, 3 రాజా, మా ముగ్గురికి వచ్చింది. ఇందాక ఎమ్మెల్యే గారు ఒక విషయం చెప్పారు, సెల్ ఫోన్లు పిల్లలకు దూరం ఉంచమని చెప్పారు. రాజా రమేష్ గారు కూడా సెల్ ఫోన్లు పిల్లలకు దూరం ఉంచమని చెప్పారు. నేను కూడా సెల్ ఫోన్లు. ఆక్స్ఫర్డ్ స్కూలు 19వ వార్షికోత్సవం శుభాకాంక్షలు అందరికీ. మీ అందరికీ ఈరోజు ఆక్స్ఫర్డ్ స్కూల్ ఒక ఉమాకి ముందు ఉమాకి తర్వాత అన్న రేంజ్లో అమ్మాయి చాలా కష్టపడుతుంది. ఎందుకంటే నా దగ్గరే నేను 2.5 సంవత్సరం నుంచి పనిచేస్తూ ఉంది. సచివాలయంలో పనిచేస్తూ చాలా వర్క్ ఉంటుంది, అటెండెన్స్ వేయాలి, మేము ఎప్పుడు పడితే అప్పుడు పిలుస్తాం. రాజా రమేష్ గారికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చిరు సత్కారం. అందరూ క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయండి.